ఖచ్చితంగా అంతిమంగా గమ్యానికి చేరుకునే విధంగా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈ ముఖ్యమంత్రితో అవుతుందా, ఈ ముఖ్యమంత్రి మార్చి ఇంకో ముఖ్యమంత్రిని ఎత్తారా, వాళ్ళతో చేయించుకుంటామా, ఎవరితో చేయించుకుంటామా అన్నది అది కాలం చెప్తుంది. కానీ మా పోరాటం మాత్రం ఆగది. ఎందుకు అనంటే ఇది దగ తీసి యువకులను విద్యార్థులను తీవ్రంగా గాయపరిచిండు ఇవాళ రేవంత్ రెడ్డి. దానికి జవాబు ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజలను కూడగట్టం, ప్రజలను చైతన్యపరుస్తాం, ప్రజలలో వెళ్తాం, ప్రజలకు తెలియజేస్తాం, ప్రజలతో ఒక విప్లవం తీసుకొచ్చే విధంగా మా పోరాటం ఉంటుంది. బీసీలలో ఐక్యమత్యం లేదనేసి కూడా కొంతమంది ఐక్యమత్యం అన్నా అంటే ఐక్యమత్యం అంటే దీన్ని దాని కులమానం ఏంది? అది ఇంకా ఉన్నారు 4 సంఘాలు వచ్చి చేస్తున్నాయి. అన్ని మా సంఘాలే ఏంది ఒక నానుడు ఏంది అని అంటే బీసీలకు ఐక్యత లేదు అని చెప్పి వాళ్ళని నీరుగార్చించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీసీలకు ఐక్యత కావాలంటే రేవంత్ రెడ్డి ఇంటి కూడా ఒక 100 మంది 1000 మందితో ధనం చేస్తే ఐక్యత ఉన్నట్ట. అట్లా కాదు. మా బీఆర్ఎస్ పార్టీలో మా కేసీఆర్ గారు మాకు ఉద్యమాలు ఎట్లా చేయాలో మాకు నేర్పించారు కాబట్టి వ్యూహాత్మకంగా సమయం సందర్భం బట్టి అడుగులేస్తాం. మంచిగా ఏంటి అని అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందడి తీసుకెళ్తాం. రేవంత్ రెడ్డికి వారికి ఒక ఏంటి అని అంటే వారి లోపల ఒక చలనం కలిగించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ప్రధాన డిమాండ్స్ అంటే చెప్తారు. మరి ప్రధాన డిమాండ్స్ ఏం లేదు, నేను ఇవాళ ఒకటే చెప్తున్నా బ్రదర్. వదిలిపెట్టు 42 వదిలిపెట్టు, 46 జియో తీసిన వదిలిపెట్టు, రేపు లోకల్ బాడీలలో వదిలిపెట్టు, ఇవన్నీ ఫోకస్, ఇవన్నీ ఏంటి అని అంటే కుటుంబాలు ఇవన్నీ వేస్ట్. వీటికి ఏది రూపం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, నీ చేతిలో ఉన్నాయి పోయి ఇవాళ సెక్రటరియట్ లో అత్యధిక శాతం బీసీలను నియమించు. ఐఏఎస్ లను ఐపీఎస్ లను, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఐపీఎస్ లను కూడా బీసీలను నియమించు. ఈ కీలకమైన శాఖలలో మార్పు చేర్పులు చేయి. బీసీలకి రెవెన్యూ శాఖ బీసీలకి, నువ్వు 3 శాఖలు ఇచ్చుకున్నావు, హోంశాఖ ఉన్నది బీసీలకి. నేను ఏమంటున్నా, నువ్వు ఏమి చెయ్యవు, నువ్వు ఏమీ కాదు, నీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. నీ చేతిలో ఉన్న వాటిని చేసి బీసీ పక్షపాతిగా ముఖ్యమంత్రిగా నువ్వు పేరు తెచ్చుకో. అదైతే తెచ్చుకో, అవి చేసి చూపెట్టు, మాకు వేలైపోయి. అది కాకుండా కానుకొని బ్రెయిన్ గేమ్ ఆడుకుంటూ నువ్వు ఎన్ని రోజులు నువ్వు ఈ విధంగా నీ యొక్క చాకచక్యాన్ని నువ్వు ప్రదర్శిస్తూ ఉంటావు. అందు గురించి నేను ఒక్కటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇవాళ క్యాబినెట్ అవుతా ఉంది. ఈ క్యాబినెట్ లో బీసీలది ఏమీ ఉండదు, రిజర్వేషన్లు ఏమీ ఉండదు. అంతా వాళ్ళకి తెలుసు. ఎట్లా స్క్రిప్ట్ తయారు చేసినాం, ఎట్లా వాళ్ళను గుమ్రా చేసినాం అన్నది వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. ఇవాళ కాదు. ఒకటే నేను చెప్తున్నా ఏంటంటే, మీ చేతిలో ఉన్న అవకాశం విద్యారంగంలో, వైద్య రంగంలో, హోమ్ డిపార్ట్మెంట్ లో, అదేవిధంగా స్పెషల్ సెక్రటరీలలో, అడ్వైజర్లలో, ఇవాళ సెక్రటరీలలో, ఇవాళ కీలకమైన శాఖలలో అందరూ బీసీలను నియమించి బీసీ పక్షపాతి అనిపించుకో. అది సరిపోతుంది. మాకు నెక్స్ట్ కార్యాచరణ నెక్స్ట్ కాదు, క్రమం తప్పకుండా కార్యాచరణ అయితేనే ఉంటాయి, కంటిన్యూ అయితేనే ఉంటాయి. వేదికలు అనేది ఇవాళ మౌనంగా దీక్ష చేస్తున్నాం కాబట్టి రేపు మెల్లిమెల్లిగా జాగృత పరిచి విద్యార్థులను, యువకులను, సమాజంలో అన్ని వర్గాలను, ఎస్సీ ఎస్టీ బీసీలను మాకు అండగా నిలువమని ఇక మోసాన్ని వాళ్ళకి తెలియజేసి మేము ఐక్యతంగా సంఘటితంగా పోరాటం చేస్తాం. రోజు చెప్పండి, బీసీ రిజర్వేషన్ గురించి చెప్పాలంటే ఇది సాధ్యమంటారా? సాధ్యమంటే రాజ్యం తెలుసుకుంటే ఎవరికి అవి పనే కాదు. రాజ్యంలో మన వర్గాలకి నాయకులు లేరు కాబట్టి వాళ్ళకి చేసే ఇష్టం ఉండగా ఇవన్నీ రకరకాల సాకులు చెప్తారు. సాధ్యం కదండి, ఏం తెలుసుకుంటే అవుతుంది. రాజ్యం తెలుసుకుంటే కాన్సెంట్ ఏముంటాయి? ఇప్పుడు పెట్టేవాడిని నేను పెట్టాలనుకుంటే పెట్టేస్తా, వద్దనుకుంటే ఇవ్వకుంటా. రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు, బీసీలో ఎదుగుదల ఇష్టం లేదు, బీసీలకు ఎదుగుదల ఇష్టం లేదు. బీసీలో ఎదుగుదల బీసీలు రాజకీయంగా అవుతా అంటే వ్యక్తిగత నోటి వ్యక్తి రాష్ట్రంలో అంటే అది రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డికి ఏమాత్రం బీసీల గురించి పట్టించుకోవాలి, బీసీల ఓట్ల కోసం ఆయన డ్రామా తప్పిస్తే ఆయన ఏమైతే హామీలు ఇచ్చిండో బీసీలకు చేయాలనే ఉద్దేశం లేదు. రేవంత్ రెడ్డికి నిజంగానే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే ఆయన మంత్రివర్గంలో బీసీలను వాళ్ళ జనాభా ఒక రేషియో ప్రకారంగా పెట్టుకునేవాడు. అవకాశం ఇవ్వట్లేదని అర్థం చేసుకోవాలి. మనకి ఈరోజు రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చే చిత్తశుద్ధి ఉంది. మనం బాగుపడే వాళ్ళే కదా నష్టపోయేది. బీసీ నాయకత్వం ఎదిగితే గ్రామీణ ప్రాంతాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎవరు నష్టపోతారు అంటే పెద్దలు రెడ్డి నష్టపోయారు ఈ రాష్ట్రంలో అదేవిధంగా. కాబట్టి రేవంత్ రెడ్డికి ఎందుకు ఇస్తామంటే ఆయన ఎందుకు చేస్తాడు?
ఎందుకు సాధ్యం కాదు? తమిళనాడులో సాధ్యం కాలేదా? తలుచుకుంటే ఏమైనా సాధ్యమే. రాజ్యం తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బీసీ నుంచి మన ప్రభావం ఉండొచ్చు అంటారా? ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది పార్టీలకు సంబంధం లేదు. స్థానికంగా ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారో వాళ్ళకి ఓట్లు వేయాలి, వాళ్ళ ద్వారా సర్వే తీసుకోవాలని సమాజం కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం బీసీ ఓట్ల కోసం ఎస్పెషల్లీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, బీసీలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మడి లేరు. మరి బీసీలు మనం ఎమ్మడి రావాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క నినాదం ఎత్తుకోవాలన్న ఉద్దేశంతో కుట్రలో భాగంగానే ఖచ్చితంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి బీసీలకు ఎమ్మెల్యేగా అవకాశాలు ఇస్తాం. అట్ ద సేమ్ టైం అధికారంలోకి వచ్చిన 6 నెలల వరకు కాన్సన్ట్రేట్ చేసి లోకల్ లెవెల్లో 42% చట్ట ప్రకారంగా రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పెడతామన్న మాట చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఇంకో మాట కూడా చెప్పింది, కార్పొరేషన్ 42% ఇస్తాం, గవర్నమెంట్ కాంట్రాక్ట్లో కూడా 42% ఇస్తాం. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో 20,000 కోట్లు సపరేట్ బీసీల కోసం మేము అలొకేట్ చేసి 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు మేము ఖర్చు పెడతాం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తాం. గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతామండి, ఇప్పటి వరకు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చినా మీరు గుర్తు చేసుకోవాలి. మీరే క్వశ్చన్ చేసుకోవాలి. మరి ఇప్పటికి దాదాపుగా 2-3 బడ్జెట్లు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. 2 యాన్యువల్ బడ్జెట్, 1 ఆపద్ధర్మ బడ్జెట్. మరి 3 బడ్జెట్లో రేవంత్ రెడ్డి గారు బీసీలకు కేటాయించిన నిధులేండి 8,000 కోట్లు, అంటే 8,000 కోట్ల లోపే కేటాయించిన తర్వాత ఖర్చు పెట్టింది, అంతకన్నా ఎక్కువ తక్కువ, అసలు ఖర్చు పెట్టలేదు. మరి బీసీలకు రేవంత్ రెడ్డికి న్యాయం పేర్లు ఉంటాయి, ఎవరిని ఉంటారు? ఇంకో మాట కూడా చెప్తున్నాం, మంత్రివర్గంలో ఆయన అనుకుంటే ఇంకో మంత్రివర్గంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీసీలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి చెప్తా ఉన్నా. మరి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. మా యొక్క రేంజ్ ప్రకారంగా దాదాపు 7 నుంచి 5 మంత్రివర్గాల్లో మాకు స్థానం వస్తుంది. ఎంతమందికి ఇచ్చి 23 ఇచ్చినావు? కొండ సురేఖకు, పొన్నం ప్రభాకర్కి, అబ్దుల్ లక్ష్మణ్ 3 ఇచ్చినావు మంత్రివర్గంలో. ఈ ఎస్సీలకు ఇచ్చింది కదా, అన్ని 4 16-17% ఉంటుంది. ఎస్సీలకు 4 మంది పదవులు వచ్చినాయి. వారు నుంచి బీసీ సమాజవర్గం ఈరోజు నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత చైతన్యంగా ఉన్నారు, వాళ్ళు చేసిన ఉద్యమాలు ఉంది, వాళ్ళ పాజిటివ్ వాటా కోసం వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తా ఉన్నారు. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, ఒక జీవో ఇచ్చి గవర్నమెంట్ కాంట్రాక్ట్లో బీసీలకు 41% ఇవ్వచ్చు. ఆయన చేతుల పని ఏ చట్టాలు అడ్రావు, ఏ కోర్టులు అడ్రావు. మరి ఈ రోజు ఎందుకు ఇస్తలేడు రేవంత్ రెడ్డి గారు అంటే బీసీలు ఎదుగుదలనేది ఆయనకు నష్టం, ఆయనకు ఇష్టం ఉండదు, ఆయనకు ఏ మాత్రం బీసీలు తోమలేదు. కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఒక సంతకం పెడితే ఎవరి వరకు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా 100 నుంచి 150 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చుకునే అవకాశం ఆ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రికి ఉంటుంది. మరి ఈరోజు ఎంతమందికి 2-3 ఇచ్చినట్టున్నాడు బీసీలకు కార్పొరేషన్, మొత్తం 2 వర్గాలకే ఇచ్చుకున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ బీసీ ఎదుగుదల కానీ బీసీలు సామాజికంగా అభివృద్ధి ఎదుగుదల వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టం ఉన్నది ఒకటి ఏంటంటే వాళ్ళ ఓట్లు ఆ టైంకి ఎట్లా వాడుకోవాలి, ఎట్లా ఓట్లు వేసుకోవాలి, ఎట్లా పెట్టుకుంటే వాళ్ళని ఎట్లా బిచ్చగాలుగా తయారు చేయాలి, పెట్టుకునే జీతగాలుగా ఎట్లా మనం చూసుకోవడం ఒక వాళ్ళ బొడ్లోనే ఉంటుంది. కాబట్టి బీసీ సమాజం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా రేపు వచ్చే ఏ ఎలక్షన్ అయినా మన వర్గాలకు వెళ్ళి ఎవరు నిలబడ్డా కూడా వాడు చిన్నోడా పెద్దోడా 10 ఉన్నాడా లేదని చూడకుండా వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే మన యొక్క పేరు, మన యొక్క బాధ, మన కష్టాలు మన వర్గాలకు ఉన్నటువంటి వ్యక్తులు తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు మనకు న్యాయం చేసే మీటింగ్ తెలియజేస్తాము. మరి గన్ పార్క్ లోని అమరవీరుల సభ దగ్గర మరి శాంతియుత ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరి 46% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి మోసం చేస్తూ వీళ్ళు 46 జీవో తీసుకురావడం జరిగింది. ఈ 46 జీవో అనేది బీసీలను మోసం చేయడం, వంచడం అని చెప్పేసి సందర్భంగా చెప్తాను. రేవంత్ రెడ్డి గారు గత 1.5 నుంచి మరి రకరకాల పద్ధతిలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తుందని చెప్పేసి చెప్పి మధ్యవర్తి వచ్చిండు. కానీ ఇలా మోసపూరితంగా మరి ఆయన మోసం బయటపడ్డది. మరి కొండం రవి వెలుకలు పెట్టే సంబంధంగా అన్నట్లుగా ఆయన కొండం తగ్గుతూ ఉంటే ఎంత కూడా అనుకున్నాము. వజ్రాలు వైద్యులు రాబోతా ఉన్నాయి, బలహీన వర్గాలకి రిజర్వేషన్ రాబోతా ఉన్నాయి, ఇక మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇస్తారని చెప్పేసి బీసీలు అంతా కూడా నమ్మింది. వజ్రాలు వైద్యులు కాదు కదా, ఆయన కొండం తగ్గితే వెనుక కాదు కదా, తొండ కాదు కదా, సీమను కూడా కట్టలే. ఆయన ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ లాగా ఇలా మొత్తం కూడా బీసీని మోసం చేసే పరిస్థితి. ఆయన కాన్స్టిట్యూన్సీస్ ఒక బోగస్ బూటకం 52% ఉన్నటువంటి వాళ్ళని 46% తగ్గించింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెడితే అన్ని పార్టీలు పంపిస్తే దాన్ని గవర్నర్ పంపకుండా రాష్ట్రపతి పంపింది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంటే మళ్ళీ 6 నెలల మీద మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ ని గవర్నర్ పంపింది.
ఆ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉండగా మరి ఆ 9G కాస్ట్ సెన్సస్ అనే దాన్ని డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయాలి, భూసాని కమిషన్ ద్వారా చేయాలి. కానీ భూసాని కమిషన్ ద్వారా చేయాలి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి కాస్ట్ సెన్సస్ చేసింది. అంటే మొత్తం మోసం మోసం మోసం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ఈ రెండు కూడా మరి బలమైన వర్గాన్ని మోసం చేస్తా ఉన్నాయి. అందుకోసమే వీళ్ళకి రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో భవిష్యత్తులో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాము. రెండు దొండే రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు తోడు దొంగలు, ఇద్దరు మోసం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ తలుచుకుంటే ఛాయ్ తాగినంత సేపట్లో బలమైన వర్గాలకి రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్ ఇవ్వచ్చు. కనీసం రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కనీసం ప్రైవేట్ బిల్లులను పెట్టిందా? చేయాల్సిన దగ్గర చేయకుండా, అడగాల్సిన అడగకుండా, రాహుల్ గాంధీ గారిని ఎండబెట్టుకొని నరేంద్ర మోడీ అడగకుండా, రాహుల్ గాంధీ గారిని ఎండబెట్టుకొని రాష్ట్రపతి అడగకుండా ఏళ్ళవన్నీ కూడా డ్రామాలు ఆడుతూ కుయుక్తులు పండుతూ మోసాలు చేస్తూ బీసీలను నయవంచన గురి చేసిన రేవంత్ రెడ్డి గారు బిట్రాయ్ చేసిండు. ఇవాళ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ బెడ్ లాగా బీసీల పరిస్థితి ఉన్నది. మమ్మల్ని ఐసీయూకి తీసుకుపోయి బతికిస్తా అని చెప్పి ఆశ పెట్టి ఆయననే ఇలా మరి హత్య చేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు మీరు చేసిన నిర్వాహకాన్ని బీసీలు గుర్తు పెట్టుకుంటారు, మీకు తగిన గుణపాఠం చెప్తారు.